నమస్తే. ప్రస్తుతం మన హైదరాబాద్ నగరంలో నడిబొడ్డున్నటువంటి హుస్సేన్ సాగర్ దగ్గర ఉన్నాము. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నాము ఈ గత 1 వీక్ నుంచి కూడా ప్రధానంగా హైదరాబాదే కాదు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. కానీ హైదరాబాద్లో ఇక క్లౌడ్ బ్రస్ట్ జరిగినట్టుగానే వర్షం పడుతూ ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ఇక హుస్సేన్ సాగర్ అంతా కూడా నిండు కుండలా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి మనము విజువల్స్ కనుక చూసుకున్నట్టయితే హుస్సేన్ సాగర్ గతంలో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే గతంలో ఫుల్ ట్యాంక్ లెవెల్కి చాలా కింద మనకు వాటర్ లెవెల్ కనిపించేది హుస్సేన్ సాగర్లో. బట్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ లెవెల్ ఆ మార్కును దాటేసి బయటికి వెళ్ళిపోయింది. దాదాపు 513.73 అడుగుల వరకు మనకు వాటర్ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే ఇక్కడ హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి గేట్లు ఓపెన్ చేశారు. దిగువకంతా కూడా మరి హుస్సేన్ సాగర్లో ఉన్నటువంటి వరదంతా కూడా నీళ్ళని కూడా కిందికి వెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ చేస్తుంది ఇటు ప్రజల్ని అటు అధికారుల్ని. మరోవైపు నగర వ్యాప్తంగా హైడ్రా కావచ్చు ఇటు జిహెచ్ఎంసీ సిబ్బంది నిరంతరాయంగా కష్టపడుతున్నటువంటి పరిస్థితి మనకు అయితే కనిపిస్తుంది. సో ప్రధానంగా మనం ఏదైతే హుస్సేన్ సాగర్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కనుక మనం ఒకసారి చూసినట్టయితే ఫుల్ ట్యాంక్ లెవెల్ని మించిపోయినటువంటి వరద ఉధృతి మనకి ఇలా కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ యొక్క హుస్సేన్ సాగర్ నిండు కుండలా మనకు కనిపిస్తుంది. సో ఎప్పటికప్పుడు ఈ హుస్సేన్ సాగర్లోకి వస్తున్నటువంటి నీటిని అంతా కూడా దిగువకు వదులుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా అయితే ఈ హుస్సేన్ సాగర్ జలమట్టము పూర్తి స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితిని మనము ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఫుల్ ట్యాంక్ లెవెల్ దాదాపు 513.41 మీటర్లు కాగా జలమట్టం సుమారు 513.60 మీటర్ల కంటే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల అధికారులు ఇప్పటికే గేట్లు ఎత్తివేసి నీటినంతా కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రధానంగా దిగువలో ఉన్నటువంటి ఏదైతే కవాడిగూడ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, దోమలగూడ కావచ్చు, ఇక బోలక్పూర్ కావచ్చు, అరవింద్ నగర్ కావచ్చు, ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రాంత ప్రజలంతా కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ కావచ్చు, హైడ్రా కావచ్చు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రజలను ఎవరిని కూడా మరి హుస్సేన్ సాగర్ ఈ పరిసర ప్రాంతాలకు రావద్దు, దయచేసి వరద ఉధృతి ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటువైపుగా ఎవరిని ఇతరుని అనుమతి లేకుండా కూడా ఎవరిని ఇక్కడికి రానిచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బట్ హుస్సేన్ సాగర్ మాత్రం నిండుకుండలా ఉంది. రీసెంట్గా వినాయక నిమజ్జనాల వ్యర్థాలను తొలగించినటువంటి పరిస్థితి కనిపించింది. తాజాగా సో దసరా ఫెస్టివల్ మొదలైంది. సో తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ పండుగ నడుస్తోంది. బతుకమ్మల్ని ఆడి పాడి అనంతరం చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. సో కొంతమంది ఇక్కడ హుస్సేన్ సాగర్లో కూడా కొంతమంది బతుకమ్మలు నిమజ్జనం చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఈ చెత్తా చెదారం అంతా కూడా ఎప్పటికప్పటికి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా సో చాలా క్లీన్గా చేస్తున్నటువంటి విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా చాలా పరిశుభ్రంగా మారుస్తున్నారు. ఇక దసరాకు సంబంధించి హుస్సేన్ సాగర్ ఇదే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా ముస్తాబవుతున్నాయి. ఇక దసరా పండుగకు అయితే ట్యాంక్ బండ్ ముస్తాబవుతున్నటువంటి పరిస్థితి. బట్ ముస్తాబవుతున్న తరుణంలోనే వరద ఇబ్బందులతోటి అదేవిధంగా భారీ వర్షాల నేపథ్యంలో నగరవాసులు అయితే నిత్యం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తొలి వెలుగు స్క్రీన్ మీద మనం చూస్తున్నాం హుస్సేన్ సాగర్ సంబంధించినటువంటి అప్డేట్స్. సో గత కొన్ని రోజుల నుంచి పడుతున్నటువంటి వర్షాలకైతే నిండు కుండలా మారింది. కేవలం హుస్సేన్ సాగరే కాదు, మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఎంజీబీఎస్ కావచ్చు, అక్కడటువంటి చాదర్ఘట్ కావచ్చు, ఆ ప్రాంతం అంతా కూడా ముసరంబాగ్ లాంటి బ్రిడ్జ్లన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి. జంట జలాశయాలు ఏదైతే ఉస్మాన్ సాగర్ కావచ్చు, హిమేత్ సాగర్లో కూడా ఇదే పరిస్థితి. పైనుంచి ఎగువ నుంచి వస్తున్నటువంటి వరదతో ఉస్మాన్ సాగర్ అదేవిధంగా హిమాయత్ సాగర్ ఈ జంట జలాశయాలతోటి మూసీ నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఉప్పొంగుతుంది. మునుపెన్నడూ లేని రీతిలో ఎంజీబీఎస్ లాంటి బస్టాండ్లన్నీ కూడా నీట ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ప్రస్తుతం తొలి వెలుగు స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్గా హుస్సేన్ సాగర్ సంబంధించిన అప్డేట్స్ అయితే చూస్తున్నాం. హుస్సేన్ సాగర్ సంబంధించిన అప్డేట్స్ ఫుల్ ట్యాంక్ లెవెల్కు పైనే మరి హుస్సేన్ సాగర్ నిండి కుండలా కనబడుతోంది. ఎగువకు వస్తున్నటువంటి నీళ్ళంతా కూడా హుస్సేన్ సాగర్ నుంచి దిగువకు పంపిస్తున్నటువంటి విజువల్స్ మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ ఈ రెండు కూడా నగర వాసుల్ని అప్రమత్తం చేస్తుంది. ఈ హుస్సేన్ సాగర్కు దిగువనున్నటువంటి ఏదైతే ఆ కాలువకు పక్కనటువంటి కాలనీలన్నీ కూడా దోమలగూడ మనం చెప్పినటువంటి ఇతర కాలనీలు ఏవైతున్నాయో ఆ కాలనీలో ఉన్నటువంటి ప్రజల్ని అప్రమత్తం చేస్తుంది. అవసరమైతే పునరావాసం కల్పిస్తాము. సో భారీ స్థాయిలో వరద ఉధృతి పెరుగుతుంది. వర్షాలు నిరంతరాయంగా కురుస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక వాతావరణ శాఖ చెప్తుంది ఒక 2-3 రోజుల పాటు కూడా ఇదే రకంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు ఉన్నటువంటి అవకాశం ఉంది. దయచేసి అత్యవసరమైతేనే ప్రజలు బయటికి రావాలంటూ వాతావరణ శాఖ చెప్తుంది. మనం చూసాం
పగలంతా ఎండ కొడుతుంది, సాయంత్రం అయితే వాన దంచి కొడుతున్నటువంటి సందర్భం. కానీ గత 2 రోజుల నుంచి మొత్తం మబ్బులు కమ్ముకున్నాయి. ఉదయం నుంచి ఇక చినుకులు చినుకులుగా పడుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఎడతెరపు లేనటువంటి వర్షం కురుస్తుంది, కొన్ని ప్రాంతాల్లో అసలు వర్షమే ఉండట్లేదు. సో అర్థం కాని రీతిలో వాతావరణం మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి సో దయచేసి నగరవాసులారా అవసరం అత్యవసరమైతే బయటికి రండి. అనవసరంగా రోడ్ల మీదకి వచ్చి ట్రాఫిక్తో, వర్షాలతో, వరదతో ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇటు అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హుస్సేన్ సాగర్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.